ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి ప్రాంతం గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోదావరి ప్రాంతం. అసలు ఈ గోదావరి ప్రాంతం అంటే మనకు గుర్తుకు వచ్చేది సంక్రాంతి, అలాగే అక్కడ కోడి పందాలు, అలాగే పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది అనమాట. అలాగే సంస్కృతి సంప్రదాయాలకు ఈ ప్రాంతం పుట్టింది పేరని చాలామంది అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ రుచికరమైన వంటలు, అలాగే పూతరేకులు, పచ్చళ్ళు ఖచ్చితంగా రుచి చూడాలని చాలామంది ఆశపడుతూ ఉంటారనమాట. అయితే ఈ గోదావరికి సంబంధించి ఒక కూల్ డ్రింక్ అయితే ఉంది. అంటే కూల్ డ్రింక్ అంటే మనం ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నాం కదా, ఇవి చాలా వరకు ఫారిన్ కూల్ డ్రింక్స్ అనమాట. అయితే గోదావరి ప్రాంతానికి సంబంధించి ఒక కూల్ డ్రింక్ అయితే ఉంది, దాని పేరే అట్టోస్ అనమాట. సో ఈ అట్టోస్ సుమారు 105 ఏళ్ల చరిత్ర కలిగిన అట్టోస్ అనమాట. అంటే ఇది గోదావరి ప్రాంతంలోనే తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఈ గోదావరి ప్రాంతంలో తయారయ్యే ఈ అట్రోస్ కూల్ డ్రింక్ ఉంది కదా, ఈ కూల్ డ్రింక్ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఇది అట్రోస్ అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఈ అట్టోస్ యొక్క మార్కెట్ ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ అట్టోస్ అనేది ఒక కూల్ డ్రింక్ అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి తాగునీటి శీతల పానీయం అయితే మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే మనం ఈ అట్టోస్ చరిత్ర చూసుకున్నట్లయితే ఈ అట్టోస్ అనేది ఎలా ప్రారంభమైంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరావు, అలాగే జగన్నాథరాజు అనే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే ఉండేవాళ్ళు అనమాట. రామచంద్రరాజు గారు 1911లో రోడ్లు వేస్తూ ఉంటారు కదా, ఆ రోడ్ల పనికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ అనమాట. అయితే ఇతను కాకినాడలోని కలెక్టర్ కార్యాలయానికి ఒకసారి వెళ్ళడం జరిగింది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అతను పాడైపోయిన ఒక సోడా మిషన్ అతని కంటికి కనిపించింది. అయితే ఈ మిషన్ అక్కడ పనిచేస్తున్న బ్రిటిష్ అధికారులు దాన్ని వదిలి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న సిబ్బంది అయితే చెప్పడం జరిగింది అనమాట. అయితే దాంట్లో నీళ్ళు పోసి ఏదో వాళ్ళు తాగే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి ఈ మిషన్ ద్వారా కూల్ డ్రింక్ లేదంటే సోడా తయారు చేసుకుంటారు అని అక్కడ వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళైతే ఈ రామచంద్రరావు గారితో ఏమని చెప్పారంటే దానిలో నీళ్లు పోసి ఏదో తయారు చేసుకుంటారు అని అయితే ఈ రామచంద్రరావు గారికి అయితే చెప్పడం జరిగింది అనమాట. అయితే ఆ రామచంద్రరావు గారు ఆ మెషిన్ని కొని వాళ్ళు ఏదైతే తయారు చేశారో అది తయారు చేయాలని ఒక ఆశ అయితే పుట్టిందనమాట. అలాగే దానికి కొంత ధర చెల్లించి అతను దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత 1919లో ఏఆర్ రాజు అనే పేరుతో ఒక కూల్ డ్రింక్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే అప్పట్లో దీన్ని రాజుగారి కలర్కాయ్ అని పిలిచేవాళ్ళు అనమాట అప్పటి కాలంలో. అలాగే దీన్ని గోదావరి కోక్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. అయితే అప్పటి కాలంలో భారతీయులకు ఇది కొత్త సోడా కావడంతో ప్రజల ఆదరణ అయితే అంతగా లేదనమాట, తక్కువగా ఉంది. ఎందుకంటే అలాగే ఇది కూల్ డ్రింక్ అని, సో ఇది తాగితే ఏమైనా ప్రాబ్లం వస్తుందని చాలామంది అయితే అప్పుడైతే నమ్మకం ఉండేదన్నమాట. అందుకనే ఇది కొత్తగా రావడంతో మార్కెట్లోకి ప్రజల ఆదరణ అయితే తక్కువగా ఉండేది. అలాగే ఈ సోడా చేసే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ఉంది కదా, అంటే మనం సోడా కొడతాం కదా, సోడా కొట్టినప్పుడు వచ్చే శబ్దం, అందులో నుంచి వచ్చే పొగ ప్రజలకైతే కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. సో ఇలా ఆశ్చర్యాన్ని కలిగించి అదేమిటో అనేది చాలామంది తెలుసుకోవాలని కొంతమందికి అయితే ఆశ పుట్టిందనమాట. దాని తర్వాత దానికి సంబంధించిన సేల్స్ అయితే నిదానంగా పెంచడం జరిగిందనమాట. ఈ సంస్థ ప్రారంభించినప్పుడు ఏ రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ పేరుతోనైతే ఈ సంస్థను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే ఈ కూల్ డ్రింక్ బ్రాండ్ కూడా అదే పేరుతో ఉండేదన్నమాట. అంటే ఏ రామచంద్రరావు అండ్ బ్రదర్స్ అనే పేరుతోనైతే ఫస్ట్లో ఉండేది. ఇది ట్రేడ్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నప్పుడే అది అట్టోస్ పేరుగా మారుతుందన్నమాట. సో ఈ ట్రేడ్ లైసెన్స్ ఎలా తీసుకోవడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సంస్థ ప్రారంభించినప్పుడు ఏ రామచంద్రరావు అండ్ బ్రదర్స్ పేరుతోనే ఉండేదన్నమాట. అంటే ఏ రామచంద్రరావు బ్రదర్స్ అనే పేరుతో ఒక సంస్థను అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఇదే బ్రాండ్తోనైతే మార్కెట్లోకి వదలడం జరిగింది అనమాట. అయితే 1950లో రాజమండ్రిలో మరో సంస్థ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బివి రాజు అనే పేరుతో కూల్ డ్రింక్స్ అమ్మడం జరిగింది అనమాట. సో అప్పట్లో రామచంద్రరావు కోర్టుకు వెళ్ళగా ట్రేడ్ మార్క్ లేకపోవడంతో ఈ కేసు నిలవలేదనమాట. వేరే ప్రొడక్ట్ అయితే మార్కెట్లోకి వదిలేరు కదా బివి రాజు అనే పేరుతో. ఇలా బివి రాజు అనే పేరుతో మార్కెట్లోకి వదలడంతో రామచంద్రరావు గారు వేరే వాళ్ళు మా లాంటి ప్రొడక్ట్ని అమ్ముతున్నారని కోర్టులో కేసు వేయడం జరిగింది అనమాట. అయితే అప్పట్లో రామచంద్రరావు గారు దీనికి సంబంధించి ట్రేడ్ మార్క్ అయితే పొందలేదనమాట. పొందకపోవడంతో కోర్టులో ఇతను కేసు వేసినా సరే ఆ కేసు నిలబడలేదు. ఒక సంస్థను మనం ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించిన పేరు ఉంటుంది కదా,
ఆ పేరుకు సంబంధించి ట్రేడ్ మార్క్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ టైంలో ఆయన ట్రేడ్ మార్క్ తీసుకోకపోవడంతో వేరే ఆయన సేమ్ ప్రొడక్ట్ అమ్ముతున్నాడని కేసు వేసినా అది అంతగా నిలబడలేదన్నమాట. అయితే ట్రేడ్ మార్క్ కోసం మనిషి పేరు కాకుండా రామచంద్రరావు అండ్ బ్రదర్స్ పేరుతోనైతే ఇది నడుస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి ట్రేడ్ మార్క్ అనేది రావాల్సి ఉందన్నమాట. ట్రేడ్ మార్క్ రావాలంటే అది వ్యక్తి యొక్క పేరుతో ట్రేడ్ మార్క్ ఇవ్వరు అనమాట. అయితే అప్పుడు రాజుగారి కలర్కాయ్ అనేవాళ్ళు, అలాగే దీన్ని కోనసీమ కోక్ అని కూడా అనేవాళ్ళు. అయితే వీళ్ళైతే మార్కెట్లోకి విడుదల చేసిన పేరు మాత్రం రామచంద్రరాజు టానిక్స్ అనే పేరుతోనైతే వీళ్ళైతే మార్కెట్లోకి విడుదల చేసి అమ్మడం జరిగిందనమాట. ఇలా అమ్మిన తర్వాత ఆ పేరుని తీసివేసేసేసి, అంటే వ్యక్తి పేరుతో లైసెన్స్ అయితే ఇవ్వరు కాబట్టి, అంటే ట్రేడ్ మార్క్ లైసెన్స్ కావాలి కాబట్టి అది వ్యక్తి పేరుతో ఇవ్వరు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే అటోస్ అనే పదంతోనైతే వీళ్ళైతే ట్రేడ్ మార్క్ పొందడం జరిగిందనమాట. అయితే ఇది ఎప్పుడు వచ్చిందంటే 1958లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాగా వాళ్ళకైతే ట్రేడ్ మార్క్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తయిపోయి దానికి సంబంధించిన లైసెన్స్ కూడా రావడం జరిగిందనమాట. అయితే అటోస్ అనే బ్రాండ్ రామచంద్రరాజు అలాగే జగన్నాథరాజు అనే ఇద్దరు సోదరుల భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్తోనైతే దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత కాలంలో రామచంద్రరాజు గారు అయితే ఈ కంపెనీ నుంచి విడిపోవడం జరిగింది అనమాట. అంటే అటోస్ కంపెనీ నుంచి విడిపోవడం జరిగింది. దాని తర్వాత జగన్నాథరాజు గారి కుమారులు పద్మనాభరాజు అలాగే సత్యనారాయణరాజు ఈ వ్యాపారాన్ని కొనసాగించడం జరిగింది అనమాట. దాని తర్వాత సత్యనారాయణరాజు కుమారులు జగన్నాథ వర్మ అలాగే వీరభద్రరాజు పద్మనాభ వర్మలు ప్రస్తుతం అయితే భాగస్వాములుగా ఉండడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత కాలంలో వాళ్ళ వారసులు ఉంటారు కదా, అంటే జగన్నాథ రాజు గారి వారసులు ఉంటారు కదా, ఆ వారసులు అయితే దీనిలో భాగస్వాములుగా ఉండి దాన్ని నడిపించడం జరిగిందనమాట. అయితే మనకు ఈ కంపెనీకి సంబంధించిన ట్రేడ్ మార్క్ అయితే 1950లో రావడం జరిగింది కదా. అయితే ఇది అంతకంటే ముందు కూడా తన వ్యాపార కార్యకలాపాలు అయితే కొనసాగించిందనమాట. అయితే ఈ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించినప్పుడు మనకు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా ఇది వ్యాపారం అయితే కొనసాగించింది అనమాట. అయితే ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో తన వ్యాపారాన్ని ఎలా కొనసాగించింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అయితే ఇది 1914 నుంచే మార్కెట్లో ఉందన్నమాట. అయితే మనం అనుకున్నాం కదా 1950లో ట్రేడ్ మార్క్ వచ్చిందని. దానికంటే ముందు అంటే ట్రేడ్ మార్క్ రాకుండా ముందు ఇది మార్కెట్లో ఉంది. అయితే ఈ మార్కెట్లో ఉన్నప్పుడు దీన్ని రాజుగారి కలర్కాయ అనేవాళ్ళు అనమాట. అయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల మీదుగా బ్రిటిష్ వాళ్ళ సైనికులు అయితే ఈ సోడాలను చూసి తాగడం జరిగిందనమాట. అది చూసిన ప్రజలు ఏమనుకున్నారంటే ఈ సోడా చెడు కాదని గుర్తించి వారు కూడా తాగడం మొదలు పెట్టడం జరిగిందనమాట. అయితే అలాగే ఈ అట్టోస్ అనేది ప్రారంభించినప్పుడు దీనికి సంబంధించిన ముడిసరుకు అయితే ఉంటుంది కదా, అంటే దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రతి కూల్ డ్రింక్కి ఒక ఫార్ములా అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన అన్ని వీళ్ళు విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఈ అట్టోస్ అనే దాన్ని అయితే ఉత్పత్తి చేయడం జరిగేది అనమాట. అయితే రెండో ప్రపంచ యుద్ధ కారణంగా ఫారిన్ నుంచి సరుకులు రావాలి కదా దీనికి సంబంధించి, అంటే విదేశాల నుంచి అయితే దిగుమతి అయితే చేసుకునే వాళ్ళు అనమాట దానికి సంబంధించిన ముడి పదార్థాలు. అయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రవాణా అయితే ఆగిపోయింది అనమాట. ఇలా ఆగిపోయినప్పుడు ఈ అట్టోస్ వాళ్ళు అయితే ఆ ప్రొడక్ట్ ఉత్పత్తి అయితే ఆపలేదనమాట. దానికోసం వీళ్ళు ఏం చేశారంటే ఉత్పత్తి ఆపుకోకుండా పట్టుదలతో సొంతంగా పళ్ళ రసాలతో కొత్త డ్రింకులు అయితే వీళ్ళు తయారు చేయడం జరిగింది. అలాగే అటవీ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద సంఖ్యలో నారింజ పళ్ళు సేకరించి, ఇంతకుముందు సిట్రస్ యాసిడ్ అయితే ఈ కూల్ డ్రింక్ తయారీలోనైతే వాడేవాళ్ళు అనమాట. అయితే ఈ సిట్రస్ యాసిడ్కి బదులు వీళ్ళు ఏం చేశారంటే నిమ్మరసాన్ని ఉపయోగించారనమాట. అలాగే పంచదారకు బదులు వీళ్ళు బెల్లాన్ని కరిగించి 2-3 సార్లు రిఫైన్ చేసి ద్రవ రూపంలోకి మార్చి లిక్విడ్ స్వీట్నర్ తయారు చేశారనమాట. అంటే ఈ విధంగానైతే వీళ్ళు ఓన్గా తయారు చేశారనమాట. మొదటి ప్రపంచ యుద్ధంలో వీళ్ళకైతే దిగుమతి లేదు ఫారిన్ నుంచి, అంటే ముడిసరుకు మొత్తం అక్కడి నుంచి రావాలి కాబట్టి దిగుమతి లేకపోవడంతో వీళ్ళందరికీ వీళ్ళే ఈ విధంగానైతే తయారు చేసుకోవడం జరిగింది అనమాట. అలాగే రెండో ప్రపంచ యుద్ధం ముగిసి స్వతంత్రం మనకు వచ్చిన తర్వాత దిగుమతులు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అంటే ఫారిన్ దగ్గర నుంచి మనకైతే ముడిసరుకు రావడం జరిగింది అనమాట. దీంతో అట్టోస్ మళ్ళీ కూల్ డ్రింకుల ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది. అలాగే ఇలా అట్టోస్కి సంబంధించి ఒక దశలో 26 ఉత్పత్తులను అయితే మార్కెట్లోకి వదలడం జరిగింది అనమాట. మనకు పెప్సీ, కోకోకోలా, థమ్సప్, 7up ఇలా ఉన్నాయి కదా, అలాగే ఇది కూడా 26 ఉత్పత్తులు అయితే మార్కెట్లోకి వదలడం జరిగింది అనమాట. ఈ విధంగా గోదావరికి సంబంధించిన ఈ అట్టోస్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ అట్టోస్ అనేది తన మార్కెట్ని పెంచుకుంటూ వచ్చిందనమాట. అయితే ఈ మార్కెట్ ఎలా పెంచుకుంది అనేది మనం చూద్దాము. ఈ అట్టోస్ అనేది తయారు చేసినప్పుడు తూర్పుగోదావరి జిల్లాల్లోనే ప్రధాన మార్కెట్ అనమాట. అయితే దాని తర్వాత
పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకైతే దీన్ని విస్తరించడం జరిగింది. 1960లో అయితే ఈ సంస్థ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు విస్తరించడం జరిగింది. అలాగే 1960లో అంటే సేమ్ ఇయర్లో విశాఖపట్నంలో ఒక యూనిట్ అయితే దానికోసం పెట్టడం జరిగింది. అలాగే ప్రస్తుతం భారీ రిటైల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని మార్కెట్ అయితే చేస్తుంది అనమాట. అలాగే ఇంతకుముందు దీన్ని గాజుతో తయారు చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ అట్టోస్కి సంబంధించి సీసా ఉంటుంది కదా, ఈ సీసానైతే వీళ్ళైతే గాజుతోనైతే తయారు చేసేవాళ్ళు అనమాట. అయితే ప్రస్తుతం అయితే ప్లాస్టిక్ బాటిళ్ళు అంటే మనం పెట్ బాటిల్స్ అంటాం కదా, సో ఈ ప్లాస్టిక్ బాటిల్లోనైతే ఇది తయారు చేసి అమ్మడం జరుగుతుంది అనమాట. అయితే ప్రస్తుతం అయితే ఈ అట్టోస్ అనేది మార్కెట్లో ఉంది. సో ఇది గోదావరికి సంబంధించిన ఉత్పత్తి కావడంతో మంచి ఫేమస్ అయితే దీనికైతే ఉందన్నమాట. ఇది మనకు గోదావరి జిల్లాలో తయారైన అట్టోస్ యొక్క గొప్పతనం అనమాట. దానికి సంబంధించిన హిస్టరీ అయితే ఈ విధంగానైతే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.